ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. చివరి 6 రోజుల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ 3 సభల్లో పాల్గొనబోతున్నారు జగన్. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలో జగన్ సభలు ఉండబోతున్నాయి. ఉదయం 10 గంటలకు రేపల్లెలో జగన్ ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు నర్సరావుపేటలో సభ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలో ప్రచారం చేస్తారు. మొత్తంగా 3 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఈరోజు జగన్ టూర్ సాగబోతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే సిద్ధం సభలు చూసాం, బస్సు యాత్ర చూసాం, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సీఎం. ఇప్పుడు జిల్లాల పర్యటనలతో క్యాడర్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. అన్ని చోట్ల అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ సంక్షేమం కొనసాగాలి అంటూ మరొకసారి వైసీపీకే ఓటెయ్యాలని కోరుతున్నారు సీఎం జగన్. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ ఎన్నికల ప్రచారాన్ని రోజు రోజుకు వేడెక్కిస్తున్నారు సీఎం జగన్. ఇవాళ 3 సభల్లో పాల్గొననున్న సీఎం జగన్ ఉదయం 10 గంటలకు బాపట్ల పార్లమెంటు పరిధిలో రేపల్లె నియోజకవర్గం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 నర్సరావుపేట పార్లమెంటు పరిధి మాచర్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. సిద్ధం, మేమంతా సిద్ధం జిల్లాల యాత్రలు. ప్రాంతం ఏదైనా, జిల్లా ఏదైనా, సభ ఏదైనా సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. సీఎం జగన్ కు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించండి, ముగింపు పలకాలంటే కూటమికి ఓటేయండంటూ తన ప్రసంగాల్లో పదే చెబుతున్నారు సీఎం జగన్. 59 నెలల్లో మహిళల ఖాతాల్లో 2,70,000 కోట్ల రూపాయలు వేశామంటున్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదంటున్న సీఎం మరోసారి మోసం చేసేందుకు ప్రజల ముందుకొస్తున్నారన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితే ఫ్యాన్ గుర్తుపై 2 సార్లు నొక్కాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు సీఎం జగన్. సీఎం జగన్ ప్రచారంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు.